కార్తీక పురాణము 14వ అధ్యాయం వృషోత్సర్గం. కార్తీక మాసంలో కన్యాదాన ఫలం వివరించిన తరువాత వశిష్ఠుల వారు జనక మహారాజుకు జన్మాంతరకృత పాపాలు నశింపజేసే వృషోత్సర్గాన్ని వివరించుట ప్రారంభించెను. రాజా, కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల ప్రీతి కొరకు ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టిన వారికి కలిగే పుణ్యాన్ని గురించి వివరిస్తాను విను. ఆ విధంగా చేసిన వారికి కోటి పర్యాయాలు గయాశ్రాద్ధం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఈ మాసానికి మించిన మాసం మరొకటి లేదు. పితృదేవతలు పుణ్యలోకాల్లో ఉన్నప్పటికీ ఎవరైనా కార్తీక పౌర్ణమి నాడు నీలవర్ణం గల ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టినట్లయితే దానివల్ల మనకు తృప్తి పొందుతుంది అని పితృదేవతలు సదా కోరుకుంటుంటారు. పుణ్యస్థలాలకు యాత్ర చేయటం వల్ల, గయాశ్రాద్ధం వల్ల, అమావాస్యలో తర్పణాలు విడవటం వల్ల, మహాలయ శ్రాద్ధం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే ఎక్కువ పౌర్ణమి నాడు చేసే వృషోత్సర్గం వల్ల కలుగుతుంది. అటువంటి వృషోత్సర్గం కంటే మించిన పుణ్యకర్మ లేదు. కార్తీకంలో పౌర్ణమి నాడు ఎద్దును అచ్చువేయించిన వారికి అన్ని ధర్మాలు చేయుట కంటే మించిన ఫలం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలు దక్షిణతో దానం చేసిన వారు సర్వభూమండలాధిపతి అవుతారు. దీపదానం చేస్తే అన్ని పాపాలు పోవటమే కాక ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు ఈశ్వర ప్రీతి కొరకు శివలింగ దానం చేసిన వారు భూలోకంలో సుఖాలు అనుభవించిన తదుపరి జన్మాంతరంలో సార్వభౌముడవుతారు. ఈ మాసంలో శివలింగ దానం మోక్షప్రదము. కార్తీక మాసంలో నిషిద్ధమైన దానిని తినటం, తిలదానం పట్టటం, శ్రాద్ధ భోజనం చేయటం కార్తీక వ్రతం చేసినప్పుడు వదిలిపెట్టాలి. కార్తీక మాసంలో సూర్య చంద్ర గ్రహణ కాలాలలోనూ ఆదివారం నాడు అమావాస్య పౌర్ణమిల యందు రాత్రి భోజనం చేయరాదు. ఏకాదశి నాడు పగలు రాత్రి నిషిద్ధ దినాలలోనూ దశమి ద్వాదశల యందును కార్తీక వ్రతం చేసేవారు, మాసవ్రతం చేసేవారు రాత్రివేళ భోజనం చేయరాదు. ఈ పుణ్యాలను ఇచ్చే కార్తీక వ్రతం చేసేటప్పుడు నిషిద్ధ దినాలలో భోజనం చేస్తే వచ్చే పాపం ఇంత అని చెప్పలేను. అందువల్ల తప్పక కార్తీక వ్రతం చేయాలి. కార్తీక మాసంలో పగటి నిద్ర, కంచుపళ్ళెంలో భోజనం, నిర్బంధపూర్వక నిద్ర, ఇంటిలో స్నానం చేయుట, నూనెతో తలంటు పోసుకోవటం, రాత్రి భోజనం చేయుట, శాస్త్రనింద, వేదనింద వదిలిపెట్టాలి. వేడి నీటితో స్నానం చేయరాదు. శరీర బలం ఉండి కూడా వేడి నీటితో స్నానం ఆచరిస్తే కళ్ళుతో స్నానం చేసినట్లగును. రాజా, కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నదీ స్నానం చేయవలెను. అవకాశము లేని ఎడల కాలువలు, చెరువులు, కోనేర్లు పుణ్యనదులుగా అనుకుని స్నానం చేయవచ్చును. స్నానం చేసిన తరువాత సూర్యమండలం మధ్యనున్న శ్రీ విష్ణుమూర్తికి నమస్కరించి విష్ణు కథలు చెప్పుకుంటూ ఇంటికి రావలెను. సాయంకాలం సంధ్యావందనాలు, సాష్టాంగాలు చేసుకుని కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి ఈశ్వరునికి కర్మోక్త ప్రకారం షోడశోపచార పూజ చేయాలి. ఈ మాసమంతా సహస్రనామార్చన చేయాలి. ప్రతిరోజు సాయంకాలం విష్ణు సన్నిధిలో దీపమాలలుంచాలి. పినాసితనం చూపక తన యథాశక్తిగా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలివ్వాలి. నక్త వ్రతం చేసేవారికి అన్ని పాపాలు కృశించిపోతాయని నారదాది మహర్షులు అంటూ ఉంటారు. కార్తీక చతుర్దశి రోజు పితృదేవతలను ఉద్దేశించి భక్తితో ఒక బ్రాహ్మణునికైనా భోజనం పెట్టినా వారి పితరులంతా సంతోషంతో తృప్తి పడతారు. నువ్వుల దానం చేస్తే పితృదేవతలంతా తృప్తి చెందుతారు. ఫలదానం చేస్తే సంతాన నష్టం కలుగదు. కార్తీక చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు శంకరతుల్యులవుతారు. పరమ పవిత్రమైన ఈ అధ్యాయం విన్నవారికి పాపాలన్నీ నిస్సంశయంగా నశిస్తాయి. ఈ నెలంతా వ్రతం చేయనివాడు ద్వాదశి నాడైనా వ్రతం చేసి ఉత్తమ దీపం వెలిగించడం వల్ల విష్ణు సాయుధ్యం పొందుతాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 14వ అధ్యాయం సంపూర్ణము.